హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక మంచి హెల్తీ లడ్డూని ప్రిపేర్ చేసుకుందాం. ఈ లడ్డూని మనం రాగులు, మినువులు, బెల్లం యూజ్ చేసి ప్రిపేర్ చేస్తాం కాబట్టి రాగుల్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది. బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళైతే ఇలా డైలీ ఒక లడ్డు ప్రిపేర్ చేసుకొని తింటే కనుక చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. రాగి జావ కంటే కూడా ఇలా లడ్డూలు ప్రిపేర్ చేసి పెడితే కనుక పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు రాగుల్ని యాడ్ చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, రాగులు అలా బాగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. అదే ప్యాన్లో 1 కప్పు మినప్పప్పుని వేసుకోవాలి. మినప్పప్పు ప్లేస్లో మినువుల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ మినప్పప్పును కూడా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఎర్రగా వేయించుకోవాలి. మినుములు మాడిపోకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, మినుములు కూడా అట్లా బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. 1/2 కప్పు ఎండు కొబ్బరి ముక్కల్ని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని వేయించుకోవాలి. చూడండి, అట్లా బాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1/2 కప్పు పల్లీలను వేసుకొని వేయించుకోవాలి. పల్లీల్ని కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రాగులు, మినప్పప్పు, కొబ్బరి, పల్లీలు మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే లడ్డు టేస్ట్ అనేది అంత బాగుంటుంది. పల్లీల్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. నెక్స్ట్ మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న రాగుల్ని, మినప్పప్పుని వేసుకొని మిక్సీ వేసుకోవాలి. మరీ మెత్తగా పౌడర్లా కాకుండా కొంచెం వరగ్గా మిక్సీ వేసుకోవాలి. ఆ పొడిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత మనం ముందుగా వేయించుకున్న పల్లీలని, ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకొని మిక్సీ వేసుకోవాలి. చూడండి, అలా మెత్తగా మిక్సీ వేసుకొని మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న రాగి పిండిలో ఈ పల్లీలు, కొబ్బరి పేస్ట్ని కూడా వేసుకోవాలి. అందులోనే 1 కప్పు బెల్లం ముక్కల్ని వేసుకోవాలి. స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకో 1/2 కప్పు బెల్లాన్ని వేసుకొని మిక్సీ వేసుకోవాలి. అలా పొడి చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే కనుక 2 మంత్స్ పాటు నిల్వ ఉంటుంది. లడ్డు తినాలనిపించినప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని ఉండం చేసుకొని తినేసేయచ్చు. ఇలా చాలా సింపుల్గా ఈ హెల్తీ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నచ్చిందో లేదో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.